అందరికీ అసలు ఈ సినిమా వ్యాపారం మీకు ఎందుకు వద్దంట ఈయన ఎక్కడెక్కడో డబ్బు సంపాదించి వచ్చి ఈ సినిమాలో తగలేస్తుంటాడు ఈయన. నేను వద్దు వద్దు అంటూ ఉంటాను, కానీ ఆయన నాకు తెలియకుండా చేస్తూ ఉంటాడు ఈయన. ఏం చేసినప్పటికీ ఈవేళ నేను మనస్ఫూర్తిగా కాశీ గారు ఈ సినిమా ట్రైలర్ చూసి మంచి సినిమా చేశాడు కాశీ గారు అని చాలా ఆనందపడ్డా. అందరికీ తెలిసే ఉంటుంది, వరదరాజు మొదలయ్యారు బాంబే, ఒక తమిళనాడు నుంచి చెన్నై నుంచి వెళ్ళి బాంబేలో అక్కడున్న తమిళియన్స్ అందరికీ ఆయన ఒక ఆరాధ్య దైవంగా ఉన్నాడు. ఆయన కథనే మణిరత్నం గారు నాయకన్ అని తీశారు, సూపర్ డూపర్ హిట్ అయింది. నాకు ట్రైలర్ చూసాక అనిపించింది, కొంతమంది చెప్పారు కూడా, మొదలయ్యారు క్యారెక్టర్ సత్యరాజ్ గారు చేస్తున్నారు, వాళ్ళ అబ్బాయి అంటే ఆయన మొదలయ్యారు పోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి టేక్ ఓవర్ చేసి ఎలాగ ఒక నాయకుడిగా ఎదిగాడు అనేది పిక్చర్ కదా. ట్రైలర్ అద్భుతంగా ఉంది, సాంగ్స్ వింటే మన తెలుగు సాంగ్స్ లాగే ఉన్నాయి. సినిమా మా కాశీ గారికి ఇప్పటివరకు సినిమాల్లో పోగొట్టిన డబ్బంతా తిరిగి వెనక్కి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా నా గురువు గారు వినాయక్ గారికి నమస్తే సార్. చాలా రోజులు అయిందండి కలిసి, ఇలా కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు నాకు కాశీ గారి పరిచయం అయింది వినాయక్ గారి దగ్గర చేస్తున్నప్పుడే అండి. మా ఊరు రేలంగి పక్కన తణుకు అనమాట, అందుకని బాగా మంచి పరిచయం ఆయనతోటి. ఈ పరిచయంలో ఏంటంటే నాకు ఆయన ఒక మంచి మనిషిగా, నాకు చాలా ప్రతి విషయంలోనూ కొంచెం సపోర్టివ్గా, చాలా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా లేకపోతే సుఖంలో ఒక మంచి సంతోషంలో కూడా ఆయన పంచుకోవడం, అలాగే ఒక కష్టం వస్తే దానికి ఒక మంచి సలహా చెప్పడం, అలా నాకు చాలా మంచి పరిచయం కాశీ గారితో. ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం ఏదైతే ఉందో అది అందరి మనసుల్ని గెలుచుకుని అన్ని చోట్ల మంచి విజయవంతంగా ప్రదర్శనపడి ఆయనకి మంచి వ్యాపార పరంగా కూడా మంచి లాభం రావాలని కోరుకుంటున్నాను. మేము ఒక జిల్లా కొంటే వెస్ట్ గోదావరి ఒకటి కొంటాకి గడగలాడిపోతూ కొంటా, కానీ ఆయన వరుసగా 3-4 జిల్లాలు కొంటాడు. ఏ సినిమా అయినా తెలుగు సినిమాలన్నీ. అంటే చాలా గుండె ధైర్యం ఉన్న మనిషి, చాలా డేరింగ్. సో డెఫినెట్ గా నిజంగా బెలంకొండ సురేష్ గారు చెప్పినట్టుగా మంచి సూపర్ డేట్ ఎంచుకున్నారు కాబట్టి డెఫినెట్ గా బిగ్ సక్సెస్ అవుతాయని, కృష్ణ అలాగే ఈ సినిమా కూడా మంచి లాభాలతో సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాశీ గారు చాలా సాఫ్ట్ పర్సన్, నాకు వినాయక్ గారి ద్వారానే పరిచయం. కృష్ణ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన కాశీ గారు మళ్ళా ఇప్పుడు అన్న అనే ఒక సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ ఇప్పుడే చూశాను నేను, ఎక్స్ట్రాడినరీగా ఉంది. విజువల్స్ అన్నీ కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి. అలానే ఆడియో కూడా, సాంగ్స్ అన్నీ కూడా స్ట్రైట్ తెలుగు సినిమా సాంగ్స్లా ఉన్నాయి, మంచి లిరిక్స్ ఉన్నాయి. ఈ సినిమా అంటే తమిళ సూపర్ స్టార్ విజయ్ తుపాకీ తర్వాత చేస్తున్న ఈ సినిమాకి విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, తమిళ్లోను తెలుగులోను. నేను మా బుజ్జి ఇలా కొత్త వాళ్ళతోటి వినాయక్ గారి డైరెక్షన్ లో ఫస్ట్ స్టార్ట్ చేశారు శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్. దాని నుంచే లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్, లక్ష్మీ నరసింహ విజువల్స్ కృష్ణ తీశారు వినాయక్ గారి డైరెక్షన్ లో. అలాగే లాస్ట్ పిక్చర్ తుపాకీ సూపర్ హిట్ అయింది మన విజయ్ది. మన విజయాన్ని ఎందుకన్నానంటే తెలుగు సినిమాల నుంచి ఎవరు చేసినా చేయకపోయినా అన్ని సినిమాలు తమిళ్లో చాలా సినిమాలు చేశాడు మన తెలుగు సినిమాల్ని. తెలుగు సినిమాలు తమిళ నుంచి వాళ్ళ డైరెక్టర్ కూడా తెలుగులో చాలా సినిమాలు డైరెక్ట్ చేశారు. విజయ్ సినిమా, ఈ సినిమా కాశీ గారికి పెద్ద హిట్ అయి అతనికి బాగా అదృష్టం కూడా కలిసి వచ్చింది. 9వ తారీఖు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒకటేసారి రిలీజ్ అవుతుంది. అసలు థియేటర్లు దొరకనుకున్న తరుణంలో కావలసిన థియేటర్లు, కావలసినంత డబ్బు వచ్చే అవకాశం కాశీ గారు రావటం, అతను శ్రీ లక్ష్మీ నరసింహ విజువల్స్ అని పెట్టడం ద్వారానే ఆ లక్ష్మి కరుణించి లక్ష్మీ నరసింహ విజువల్స్ ద్వారా వస్తుందని భావిస్తూ ఈ సినిమా ఆడియో తమిళ్లో పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా ఇప్పుడు మనం విన్నాం, అన్ని పాటలు బాగున్నాయి. తెలుగులో కూడా పెద్ద హిట్ అయి మా కాశీ గారికి మంచి డబ్బులు రావాలని, అతనికి వస్తే ఇంకా 20-30 సినిమాలు తీస్తారని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అతనికి ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నన్ను ఈ సినిమా పరిశ్రమకు పరిచయం చేసింది వినాయక్. నాకు కృష్ణ అనే సూపర్ హిట్ హిట్వే కాకుండా నాకు మంచి మిత్రుడు, అన్నలాగా ఆదరిస్తూ ఉంటాడు. ఈ సినిమా తమిళ్లో తలైవాగా రిలీజ్ అవుతుంది, తెలుగులో అన్నగా రిలీజ్ చేస్తున్నాం. 9ని రిలీజ్ చేయాలని 9ని రిలీజ్ చేస్తాం.